ఓకే. సో, ఈరోజు ఏంటంటే ఎక్స్‌పెరిమెంట్ మనం ఏదైతే పైప్‌లైన్స్ క్రియేట్ చేస్తామో అజూర్ డేటా ఫ్యాక్టరీలో, ఆ పైప్‌లైన్స్‌ని సో, మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో ఎలా మౌంట్ చేయాలా, అన్‌మౌంట్ చేయడం కానీ, ఏదన్నా చేంజెస్ ఉంటే ఎలా రెప్లికేట్ చేయాలి ఏంటనేది కూడా మనమైతే ప్రాక్టికల్‌గా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, మీకు ఆల్రెడీ డేటా పైప్‌లైన్స్‌లో డేటా సెట్స్ ఏంటి, ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఏంటి, ఇయన్నీ గూడా మీకు ఐడియా ఉంటది. నేను కొత్తగా చెప్పేదేం కాదనమాట. కాకపోతే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2 డేటా సెట్స్ తీసుకున్నాను. ఒకటి సీఎస్‌వి డేటా, ఒకటి డెస్టినేషన్ డేటా సెట్. ఇదేంటిదంటే బేసికల్‌గా ఇక్కడ మనకి ఒక కంటైనర్ ఉంది కదా! కంటైనర్‌లో ఒక ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్‌ని రీడ్ చేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఓకే. సో, ఈ ఫైల్‌ని రీడ్ చేసి నేను వేరే ఫోల్డర్‌లో ఇలా టైమ్ స్టాంప్ తోటి ప్లేస్ చేస్తున్నానన్నమాట డెస్టినేషన్‌లో. సో, దీన్ని డేటా పైప్‌లైన్‌లో చేశాను. ఐ మీన్ అజూర్ డేటా ఫ్యాక్టరీలో. సేమ్ థింగ్ నేను మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో మౌంట్ చేస్తాను. మౌంట్ చేసిన తర్వాత రన్ చేయడం గానీ, ఏదైనా చేంజెస్ ఉంటే సేమ్ థింగ్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా? లేకపోతే ఇక్కడ చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ అనేది అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది మనం ప్రాక్టికల్‌గా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఫస్ట్ నేనైతే చేంజెస్ అన్నీ కూడా చేశాను. లైక్ మీరు చూసుకోవచ్చు. సోర్స్ ఏంటి ఓకే. అలానే సింక్ ఏంటిది, మ్యాపింగు. ఇయన్నీ కాన్ఫిగర్ చేశాననమాట. మీకు కావాలనుకుంటే ఏడీఎఫ్ కోర్స్ ఉందనమాట. అది చూడండి మీకు అర్థమవుతుంది. సింక్ అంటే ఏంటి? అండ్ ఇంటిగ్రేషన్ రన్ టైము, సోర్సు ఇయన్నీ గూడా చాలా డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే. ఫస్ట్ నేను రన్ చేస్తున్నాను డీబగ్. ఓకే. లెట్స్ సీ థట్. ఫర్ టైమింగ్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 ఫైల్స్ ఉన్నాయి. ఈవెన్ టైమ్ స్టాంప్ కూడా మీరు చూసుకోవచ్చు. స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే. ఇన్ ప్రోగ్రెస్. రిఫ్రెష్ చేయండి. ఓకే. మనకైతే సక్సెస్ అయింది. ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఇప్పటిదాకా 2 ఉన్నాయి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను. 3 వచ్చినాయి. మీరు టైమ్ స్టాంప్ చూసుకోవచ్చు. ఇది 10:48, 10:49 ఇది 11:00 అంటే లేటెస్ట్ ఫైల్ అనేది ఇప్పుడే కదా క్రియేట్ అయింది. ఓకే. లెట్స్ సీ దట్. చూసారు కదా డేటా ఉంది. ఇప్పుడు ఏదైతే నేను ఈ డేటా పైప్‌లైన్ క్రియేట్ చేశానో, ఈ డేటా పైప్‌లైన్‌ని మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో సో, మౌంట్ చేస్తాననమాట. ఓకే. అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. సో, క్రియేట్ ఇక్కడ చూడండి అజూర్ డేటా ఫ్యాక్టరీ ఉంది. మౌంట్ an ADF into Fabric to monitor all your pipelines in one data integration platform. అంటే ఏదైతే అక్కడ జరుగుతున్న అన్ని కూడా మనం మానిటర్ చేయడానికి ఇక్కడ యూజ్‌ఫుల్ ఉంటుందన్నమాట. ఓకే. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. మనకొక యూజర్ ఇంటర్‌ఫేస్ వస్తది. మీరు ఎన్నైతే క్రియేట్ చేస్తారో ఇదొచ్చేసరికి డేటా ఫ్యాక్టరీ నేమ్ అన్నమాట. పైప్‌లైన్ నేమ్ కాదు గుర్తుంచుకోండి. మనకి డేటా ఫ్యాక్టరీ నేమ్ ఏంటిది ఇక్కడ? టెస్ట్ ఫ్యాబ్రిక్ డెమో. పేరు ఎక్కువగా ఉంది కదా! టెస్ట్ ఫ్యాబ్రిక్ డెమో ఇన్ఫర్మేషన్. అది డేటా ఫ్యాక్టరీ నేము. రీజియన్ ఏంటిది? సబ్స్క్రిప్షన్ ఏంటిది? ఓకే. దట్స్ ఇట్. చూడొచ్చు ఇక్కడ మౌంటింగ్ సంథింగ్ అలా వచ్చింది కదా! కొంచెం టైమ్ తీసుకుంటుంది. బట్ ఇట్స్ ఓకే. మౌంటింగ్ సక్సెస్‌ఫుల్లీ హ్యాపెండ్. ఓకే. ఇప్పుడేం చేయాలంటే మనం వర్క్ స్పేస్‌కెళ్దాం. వర్క్ స్పేస్‌కెళ్ళినప్పుడు ఫిల్టర్‌కెళ్దాం. చూడండి ఏముంది? అజూర్ డేటా ఫ్యాక్టరీ ఉంది. ఏదైతే మౌంట్ చేసామో అది ఒక ఐటెమ్ కింద వస్తుందనమాట. జస్ట్ ఓపెన్ చేయండి ఇక్కడ. గుర్తుంచుకోండి మీరేదైనా చేంజెస్ చేసి అది పబ్లిష్ అవ్వకపోతే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకేనా? మీరు ఏదన్నా చేంజెస్ చేశారనుకోండి. ఆ చేంజెస్ అనేది ఖచ్చితంగా పబ్లిష్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు చూసుకోవచ్చు పైప్‌లైన్ ఒకటుంది. అండ్ డేటా సెట్స్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పైప్‌లైన్స్ ఎన్నున్నాయి గైస్? ఒకటుంది. 2 డేటా సెట్స్ ఉన్నాయి. ఓకే. ఇలా మనకి రకరకాలుగా ఉంటది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి రన్ చేస్తాను. ఏదైతే పైప్‌లైన్ ఉందో ఆ పైప్‌లైన్‌ని నేను రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు మనకి ఈ డెస్టినేషన్ ఏదైతే ఉందో ఆ డెస్టినేషన్‌లో ఫోల్డర్స్ క్రియేట్ అవుతున్నాయో లేదో వెరిఫై చేద్దాం. ఫర్ టైమింగ్ 3 ఉన్నాయి. లెట్ మీ ట్రై టు రన్ దిస్ వన్. ఇక్కడ రన్ చేయాలంటే జస్ట్ డీబగ్గేననమాట.
లోడ్ అవుతుంది. సో దీని ఫాంట్ మినిమైజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో రిఫ్రెష్. చూసారా 4 ఉన్నాయి. సో టైం ఎప్పుడు క్రియేట్ అయింది గైస్? ఇది 11:04కి. అంటే ఇప్పుడే కదా టైం స్టాంప్ చూసుకోవచ్చు. ఓపెన్ చేస్తున్నాను. ఎడిట్. చూసారా మనకి డేటా వచ్చింది. అంటే మీరు అజూర్ డేటా ఫ్యాక్టరీలో క్రియేట్ చేసిన పైప్లైన్ నేను ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను? ఇక్కడి నుంచి. అంటే నథింగ్ బట్ సో ఫ్యాబ్రిక్లో దాన్ని మౌంట్ చేసి అక్కడి నుంచి నేను రన్ చేస్తున్నాను అనమాట. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పైప్లైన్ కొత్తది క్రియేట్ చేశారు. సో న్యూ పైప్లైన్. సో జస్ట్ పేరేద్దాం, డెమో పర్పస్. సో ఏం చేద్దామంటే వెయిట్ యాక్టివిటీ మనం ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు, మనకు కాన్సెప్ట్ తెలిసిందే చాలు. ఓకే, రన్ చేస్తాను కూడా ఒకసారి. ఇవన్నీ కూడా మినిమైజ్ చేయాలి. కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట, బట్ డోంట్ వరీ. ఓకే చూసారా? సో వెయిట్ యాక్టివిటీ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఈ చేంజెస్ అనేది నేను పబ్లిష్ చేయలేదు. గుర్తుంచుకోండి, ఈ చేంజెస్ అనేది నేను పబ్లిష్ చేయలేదు అనమాట. పబ్లిష్ చేయకపోతే ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలంటే రీఫ్రెష్ చేస్తాను చూడండి. మనకు 2 పైప్ లైన్స్ ఉండాలి. మీరు కావాలంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఎన్ని పైప్ లైన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ని ఉంటాయో చూడండి. ఎన్ని ఉన్నాయి గైస్ పైప్ లైన్స్? ఒకటే ఉంది. కానీ ఏడిఎఫ్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే. సో ఎందుకు రాలేదంటే ఫస్ట్ మనం పబ్లిష్ చేయాలా, పబ్లిష్ చేసిన చేంజెస్ మాత్రమే ఇక్కడికి మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. అందువల్ల లెట్ మీ డు ద పబ్లిష్. సో పబ్లిష్. ఓకే పబ్లిషింగ్. ఓకే సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే 2 వస్తుంది. లోడ్ అవుతుంది. ఓకే వెరీ గుడ్, దట్స్ ఇట్ గైస్. చూసారా 2 పైప్ లైన్స్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఓకే అయితే ఇంకోసారి రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు ఫైల్ అనేది క్రియేట్ అవుతుందో లేదా చెక్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ 4 ఉన్నాయి కదా. ఇంకోసారి రన్ చేసి ఇక్కడ నేను పైప్ లైన్ క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తే ఆ చేంజెస్ అనేది అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయో లేదా చెక్ చేద్దాం. వైస్ వర్స్. ఓకే అప్పుడు మనకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఓకే లెట్ మీ డూ దిస్. అంతా సేమే గైస్, కాకపోతే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే ఆటోమేటిక్ అన్నీ వస్తాయి. ఓకే ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అనమాట. ఓకే సక్సెస్. ఇప్పుడు 4 ఉన్నాయి కదా, 5 రావాలా? ఓకే గైస్ 11:07 అంటే సో ఇప్పుడే కదా టైం స్టాంప్. దాట్స్ ఇట్ అన్నమాట. సో మనకి సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. ఈవెన్ ఇందాక పైప్ లైన్ క్రియేట్ చేసింది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. అఫ్ కోర్స్ ఇది డమ్మీ యాక్టివిటీ, మనం ఎటువంటి యాక్టివిటీస్ ఏం చేయడం లేదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ ఐఎమ్ జస్ట్ యాడింగ్ దిస్ యాక్టివిటీ ఇన్ ద పైప్ లైన్. ఓకే 10 సెకండ్స్ ఉంటుంది అనమాట ఐడియల్గా వెయిట్ టైం. మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేండి, అది మీ ఇష్టం. ఓకే దాట్స్ ఇట్. ఇప్పుడు నేను కొత్త పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నా, న్యూ పైప్ లైన్. సో పేరు ఇద్దాం మెయిన్ డేటా వ్యాలిడేషన్. ఓకే సో యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో వెయిట్ యాక్టివిటీ అండ్ దాని తర్వాత ఇంకొక వెయిట్ యాక్టివిటీ.
మనకి ఏం అవసరం లేదు. జస్ట్ ఏంటంటే సో తెలియటం కోసం అంతే. సో ఫస్ట్ సెకండ్. సో ఓకే, validate, looks good, and debug. Okay, still. And 10 seconds, 20 seconds wait చేయాల్సి ఉంటుంది. ఓకే, సక్సెస్ఫుల్ గైస్, చూసారా? ఇప్పుడు నేను ఈ పైప్ లైన్ ఏదైతే మూడోది క్రియేట్ చేశానో ఈ మూడోది ఇక్కడ కావాలంటే రిఫ్రెష్ చేసుకోండి. ఎందుకంటే నేను పబ్లిష్ చేయలేదు. ఏదైతే చేంజెస్ పబ్లిష్ చేస్తారో అవి మాత్రమే వస్తాయి కానీ వేరే రావు. అక్కడ చేస్తే ఇక్కడ వస్తాయి పబ్లిష్, ఇక్కడ చేస్తే అక్కడ వస్తాయి, అంతేగాని సో పబ్లిష్ ఏంది రాదనమాట. అప్పుడు చూపిస్తాను చూడండి. ఎన్ని ఉన్నాయి గైస్? రెండే ఉన్నాయి. ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తాను చూడండి, పబ్లిష్ ఆల్. సో ఎస్, ఓకే చూడండి, పబ్లిష్ సక్సెస్ఫుల్. అంటే ఇక్కడ ఒక డాట్ లాగా ఉంటుంది కదా, ఆ డాట్ అనేది పోతుంది అనమాట, అంటే సేవ్ అయినట్టు. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను, మూడు వస్తాయి. ఎన్ని వచ్చినాయి గైస్? మూడు వచ్చింది. ఓకే, అలానే మీరు ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు మారుస్తున్నాను, దీనికి ఒక వెయిట్ యాక్టివిటీ కూడా యాడ్ చేస్తాను. ఓకే చూడండి ఇక్కడ. సో పేరు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ సేల్స్ సేల్స్ డెమో. ఓకే, అలానే ఒక వెయిట్ యాక్టివిటీ కూడా యాడ్ చేస్తాను. వెయిట్ యాక్టివిటీ సంథింగ్ ఇస్తే, సో దీని కూడా పేరు మారుస్తాను. నెక్స్ట్, సో లెట్ మీ పబ్లిష్ ఇట్. నేను డైరెక్ట్గా అక్కడే రన్ చేస్తాను. ఓకే, ఇది ఈడిఎఫ్లో రన్ చేస్తాను. అంటే మీకు డౌట్ రావచ్చు కదా, చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవుతానే లేదనేది. సో గో టు హియర్, ట్రై టు రిఫ్రెష్. ఇప్పుడు మూడే ఉంటాయి కానీ ఫస్ట్ ఏదైతే మనం కాపీ యాక్టివిటీ ఉందో దాంట్లో కొన్ని చేంజెస్ చేసాం కాబట్టి ఆ చేంజెస్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతానే లేదా చెక్ చేద్దాం. ఐ థింక్ లోడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూసారా గైస్? ఫ్యాబ్రిక్ సేల్స్ డెమో అండ్ టెస్ట్ డేటా. లెట్ మీ రన్ ఇట్. సో ఫర్ టైమింగ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి, 6 రావాలా? ఓకే గైస్, డన్. ఓకే, సో రిఫ్రెష్. సో ఎన్ని వచ్చినాయి? సో 11 12. ఇప్పుడే కదా టైం స్టాంప్. ఇలా మనం ఏంటంటే వాయిస్ ఓవర్స్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అలానే ఇంటిగ్రేషన్ రన్ టైము, ఆ తర్వాత సెక్యూరిటీలో మనకి చాలా ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అన్మౌంట్ అంటే ఇక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మీరు ఏది డేటా ఫ్యాక్టరీ కాల్ చేసుకున్నారో మౌంట్ కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు ఇంకోటి. ఓకేనా, ఇంకోటి మీరు మౌంట్ చేయాలనుకుంటే సో డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి సైన్ ఇన్ అను. ఇట్స్ లోడింగ్, లెట్స్ వెయిట్. లోడింగ్. సో పైప్ లైన్స్ రన్, ఐ థింక్. సో ఇక్కడికి వచ్చిందా మౌంట్? ఓ సారీ, మానిటర్ ఇన్ అజూర్ డేటా ఫ్యాక్టరీ. సారీ గైస్, నేను స్పెల్లింగ్ తప్పు సో తప్పు చదివాను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ.
సో అదే ఏంటి నేను మౌంట్ అనుకున్నా. ఓకే. అన్మౌంట్ అంటే నథింగ్ బట్ డిస్కనెక్ట్ అవుతుందన్నమాట ఇక్కడ నుంచి. ఓకే. లెట్ మీ డూ దిస్. ఇమ్మీడియట్‌గా అన్నీ ఎళ్ళిపోతాయి. ఒక్కోసారి స్పెల్లింగ్ మిస్టేక్స్. చూసారా? అన్నీ ఇమ్మీడియేట్‌గా డిలీట్ అయిపోయినాయి. ఇమ్మీడియేట్‌గా. కావాలంటే మీరు ఇక్కడ చూసుకోండి. అజూర్ డేటా ఫ్యాక్టరీ లేదు. So that's how we need to establish the connection between the ADF అంటే Azureలో ఉన్న ADF కావచ్చు, ఫ్యాబ్రిక్‌లో ఉన్న డేటా పైప్‌లైన్స్‌కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది మీకైతే ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో థాంక్ యూ.